వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథం పారాయణ పరంగా 27వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 26వ అధ్యాయ పరంగా మనం ప్రహస్తవధ, మండోదరి నీతి వాక్యాలు, తర్వాత దశకంఠుని యుద్ధ ప్రయాణం, అంతేకాక రావణుని పరాభవం అనేటువంటి అంశం గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. సోమరిపోతూ పని పాట చేయకపోయినా, ఇల్లు వదిలి బయటకు వెళ్ళకపోయినా, పూర్వపుణ్యాన సకల జన సంరక్షకుడైన జగన్నివాసుడు వాని ఇంటికి వచ్చినట్లు, మట్టి తవ్వబోతే మాణిక్యాల పెట్ట యాచితంగా లభించినట్లు మాకు ఇది యథార్థంగా సద్గురు కృప వలనే లభ్యమైంది. ఎక్కువ శ్రమ లేకుండానే రామ విజయమనే రత్నాల భాండాగారం లభించింది. ఆ ఆనందానికి అవధులు లేవు. ఎంతో తృప్తి లభించింది. ఆ మందసాన్ని పరికిస్తే అందులో 7 సంచులున్నాయి. అవే సప్తకాండలు. ఒకదానికంటే మరి ఒకటి రసవత్తరమైనది. ఆ సంచులను బాగా పరీక్షించి చూస్తే అందులో ప్రకాశవంతమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలనే దివ్య నాణాలు ధగధగా మెరుస్తున్నాయి. చతురులైన శ్రోతలు, జ్ఞాన సంపన్నులైన సహాధ్యాయులు మూకుమ్మడిగా దగ్గర చేరి మాకు సమానంగా వాటా ఇయ్యమని ప్రేమగా వాదులాడారు. ఇవి వాల్మీకి సంచులు. పూర్వపుణ్యాన లభించినాయి. మాకందరికీ సమంగా పంచవలసిందే అని అన్నారు. చతురులైన శ్రోతలందరూ సమతుల్యంగా శ్రవణం చేయడానికి ఒకే పంక్తిలో కూర్చునగా సంచులను వారి ముందు ఒక్కసారిగా కుమ్మరించారు. వారు కూడా కర్ణద్వారాలను తెరిచి హృదయ భాండాగారాలలో ఆ ధనాన్ని దాచుకుని, శ్రోతలు వక్తలు కూడా సావధానులై ఆత్మసుఖాన్ని సంపూర్ణంగా అనుభవించారు. 5 సంచులు ముగిసినాయి. 6వదైన యుద్ధకాండ విశాలం గంభీరమైనది. అంటే యుద్ధకాండ మనకి సుమారుగా 14 అధ్యాయాలు 15 అధ్యాయాలు ఉందమ్మా. అది అందు గురించి అట్లా అంటున్నారనమాట. మామూలుగా మనకి బాలకాండను తర్వాత ఇంకోటి ఏంటది, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ అయితే కొంచెం క్లుప్తంగానే ఉంది ఈ గ్రంథపరంగా. అయితే యుద్ధకాండ మటుకు అసలు ముఖ్యమైనదే యుద్ధకాండ కదా. శ్రీరామ విజయం అంటే ఆ యొక్క యుద్ధకాండ ముఖ్య ఉద్దేశం కదా. అది అందుకని ఇది 14-15 అధ్యాయాలు ఉన్నది అన్నట్లుగా 6వదైన యుద్ధకాండ విశాలము గంభీరమైనది అని చెప్తున్నారు. సరే, తదుపరి అంశం కుంభకర్ణుని నిద్రాభంగం. గత అధ్యాయంలో కథననుసరించి రాఘవుడు రావణుని దూషించాడు. ఛత్రాలు కిరీటాలను ఛేదించాడు. రావణుడు అవమానం పొంది శోకసాగరంలో మునిగి లంకకు తిరిగి వెళ్ళాడు.
రాహుగ్రస్తుడైన చంద్రుని వలె మసిబారిన వనంలా మాడు నొప్పితో బాధపడుతున్న పెద్ద పులిలా దశకంఠుడు లంకలో దిగాడు. ఛత్రం సింహాసనంపై ప్రీతి కలుగలేదు. రావణునికి ఎటు చూసినా సంపూర్ణంగా రాముని రూపమే తప్ప ఇంకేమీ కనపడుటలేదు. ఏది గుర్తుకు రావడం లేదు. అత్యంత కళాహీనంగా ఉన్న రావణుడు సభలో ఉన్న మహోదరునితో, ఎటువంటి విపరీత కాలం వచ్చింది? ఈగలు భూగోళాన్నే కుదిపేసినట్లు, చిత్రంలోని పాము గరుడుని మింగేసినట్లు, మిణుగురు పురుగు తన కాంతితో సూర్యుని కాల్చేసినట్లు నాకు ఈరోజు యుద్ధంలో ఒక మానవుని చేత పరాజయం కలిగింది అని బేలగా అన్నాడు. బదులుగా ప్రధాని సత్వరం కుంభకర్ణుని లేపినట్లయితే క్షణంలో రామలక్ష్మణులతో సహా సైన్యాన్నంతా మింగివేయగలడు అని సూచించినాడు. రావణునికి సూచన బాగా నచ్చింది. వెంటనే కుంభకర్ణుని లేపమనగా విరూపాక్షుడు మహోదరుడు ఇరువురు కలిసి 10,000 రాక్షసులను, 4,000 మద్యపాత్రలను, అపారంగా ఏనుగులను, పశువులను, పర్వతాల వంటి అన్నరాశులతో సహా కుంభకర్ణుని నిద్రలేపడానికి భయంకరమైన వాద్యాల హోరుతో అక్కడకు వెళ్లారు. వనగజాలు, దున్నపోతులు ఎన్నో కుంభకర్ణుని ముక్కులో ఇరుక్కుని అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో క్రింద మీద అవుతూ ఎటూ పోలేక భీతి చెందాయి. కుంభకర్ణుడు 1,00,000 గ్రామాల పొడుగు ఉన్నాడు. లోతైన సముద్రంలో నిలిస్తే నీళ్లు ఆయన నడుం దాకా వస్తాయి. అటువంటి భయానకమైన శరీరం గల కుంభకర్ణుని చూచి రాక్షసులకే వణుకు పుట్టింది. రాక్షసులంతా కలిసి ద్వారంలో నిలబడి పెద్దగా కేకలు పెట్టారు. ఆ భయానకమైన అరుపులకు బావులలోని సకల జలచరాలు మృతి చెందాయి. మ్రోగించిన ఆ భేరీ నినాదాలు స్వర్గపర్యంతం వినపడినాయి. గుండెల మీద ఏనుగులచే త్రొక్కించారు. కాని అన్ని ప్రయత్నాలు కుంభకర్ణుని మేల్కొనపడంలో విఫలమైనాయి. ఆకాశాన్నంటే ఒక వెదురు బొంగును కుంభకర్ణుని ముక్కులో ఎక్కించారు. రెండవ ముక్కుకు అడ్డుపెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిలుపుదల చేశారు. ఒకడు చెట్లు రాళ్లతో మర్మస్థలం మీద బలంగా మోదాడు. చాలా ఘాటైన మందులను నాసికారంధ్రంలో కుమ్మరించారు. ఎన్నెన్నో ఉపాయాలు చేశారు. కాని కుంభకర్ణుని నిద్రలేపడానికి ఎవ్వరి తరము కాలేదు. కిన్నర స్త్రీలను కుంభకర్ణుని చెవిలో కూర్చుండబెట్టి ఆదిశేషుడే పరవశించే మధురాతి మధురమైన గానాన్ని వినిపించారు. ఆ గానానికి కుంభకర్ణుడు మేల్కొని సావధానుడై కూర్చున్నాడు. ఒక్కసారి భయంకరంగా ఒళ్ళు విరుచుకుని తెచ్చిన మద్య భాండాలన్నీ త్రాగేశాడు. ఎదురుగా ఉన్న లెక్కలేనన్ని పశువులను నమిలేసి పళ్ల సందుల్లో ఇరుక్కుని ఉన్న వాటిని తీసేసి అన్నము మాంసపు రాసులతో కలిపి మింగేశాడు. తరువాత కళ్ళతోనే ప్రశ్నార్థకంగా ప్రధాని వైపు చూచాడు. వెంటనే ప్రధాని అతనికి వినయంగా నమస్కరించి, సీతను అపహరించింది మొదలు హనుమంతుడు లంకను కాల్చి రామలక్ష్మణులను తీసుకురావటం, నిన్నటి యుద్ధంలో రావణుడు పరాజయం పొందడం వరకు సర్వం పూసగుచ్చినట్లు వివరించాడు. అందువలన రావణుడు శోకతప్తుడై మిమ్ములను వెంటనే లేపమన్నాడు. రాక్షసులందరూ హతులయ్యారు. సర్వనాశనమయ్యే సమయం ఆసన్నమైంది అన్నాడు. ఆ మాట వినగానే కుంభకర్ణుడు తటాలున లేచి యుద్ధానికి సన్నద్ధుడైనాడు. కాని ప్రధాని రాజదర్శనం చేసుకొమ్మని సవినయంగా మనవి చేసినాడు. కుంభకర్ణుడు రాజసభకు బయలుదేరాడు. అపారమైన లంకా దుర్గాలు కూడా కుంభకర్ణుని కటిభాగం వరకే వచ్చాయి. రాక్షసులు ఆకాశాన్నుండి వింత పదార్థం ఏదైనా తీసుకొచ్చారేమోనని దేవతలంతా పరుగులు తీశారు. కుంభకర్ణుని ఆకారం చూచి లంకను చుట్టుముట్టిన వానరులంతా వెంటనే పారిపోయారు. కొందరు మూర్ఛపోయారు. ఆ సమయంలో విభీషణుడు రామునితో, స్వామి, అదుగో కుంభకర్ణుని నిద్రలేపారు అన్నాడు. కుంభకర్ణుని ఆకృతి చూచి రాముడు ఆశ్చర్యపోయినాడు. వెంటనే విభీషణుడు, రామా, కుంభకర్ణుడు జన్మించే సమయంలో ప్రళయం వచ్చింది. భయంకరమైన కేకలతో నలుదిక్కులు పికటిల్లాయి.
తల్లి కడుపులో నుండి భూమిపై పడగానే కుంభకర్ణుడు 30,000 మంది స్త్రీలను నోట్లో వేసుకుని నమిలి మృంగేశాడు. ఇంద్రుని ఐరావతాన్ని పట్టుకుని నేలకేసి కొట్టి చంపేశాడు. ఐరావతం దంతం విరిచి దాంతో దేవేంద్రుని కొట్టాడు. దేవేంద్రుడు వజ్రాయుధం తీసుకుని కుంభకర్ణుని మీద వేస్తే వెంట్రుక కూడా కదల్లేదు. వాడు ఎప్పుడూ నిద్రపోతుంటాడు కాబట్టి లోకం ఇంకా మిగిలి ఉంది అన్నాడు. కుంభకర్ణుని చూడగానే వానరగణాలకు చలిజ్వరం వచ్చింది. ఆ చలికి ముడుచుకొని ప్రక్కకు తిరిగి పళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నారు. కోదండపాణి అయిన రాముడు చుట్టూ కలియ చూస్తూ భయావహులైన వానర సమూహం ఆంతర్యాన్ని గ్రహించి మారుతి వైపు చూచాడు. నిమిషంలో హనుమంతుడు లంకకు వెళ్లి సభకు నడిచి వెళుతున్న కుంభకర్ణుని తటాలున నడుము వరకు పైకి లేపాడు. రామలక్ష్మణ సహితంగా వానరులు ఆ అద్భుతాన్ని గాంచి నిశ్చేష్టులైనారు. విపరీతమైన మద్యం మత్తులో ఉన్న కుంభకర్ణునికి తనను ఎవరో పైకెత్తారన్న విషయం కూడా తెలియలేదు. అనంతరం హనుమంతుడు కుంభకర్ణుని ఇంకా పైకి లేపి గిరగిరా త్రిప్పి త్రికూటాచలంపై విసిరివేయాలనుకున్నాడు. ఆకాశంలో తిప్పుతూ ఉండగా లంక మీద పడితే లంకంతా నుగ్గు నుగ్గు అవుతుంది కదా. తర్వాత విభీషణుడు లంకను ఎలా పాలించగలడు? త్రికూటాచలంపై వేస్తామా అంటే వానరులంతా బూడిదవుతారు. భూమండలంపై పడేద్దామా అంటే భూమి పాతాళానికి కృంగిపోతుంది అని అనుమానించి కుంభకర్ణుని చెట్ల మీద పడేటట్లు విసిరేసి రాముని వద్దకు తిరిగి వెళ్ళాడు. సూర్యుడు ఉదయించగానే చీకట్లు మటుమాయమైనట్లు వానరుల యొక్క చలి జ్వరం భయం నశించినాయి. మారుతి తన భుజబలం ప్రదర్శించడమనే మందుతో వానరులందరి హిమజ్వర భయాన్ని తొలగించినాడు. తదుపరి హనుమరాముని పాదాలపై మ్రోకరిల్లాడు. సుగ్రీవాది వానర ప్రముఖులంతా పరుగున మారుతిని కలిసి శబ్ద కుసుమాలతో స్తోత్రమాలను కట్టి మారుతి కంఠంలో అలంకరించారు. కౌగిట్లో చిక్కిన కుంభకర్ణుని ఎందుకు వదిలివేశావో బోధపడలేదు అని అడిగారు. వాడి మృత్యువు నా చేతులలో ఉందని హనుమంతునికి తెలుసు, అందువలన వదిలేశాడని శ్రీరాముడు అంతరార్థాన్ని వివరించాడు. శ్రోతలు సింహావలోకనం చేస్తే జరిగిన కథలో కుంభకర్ణుడు రావణుని కలుసుకోవడానికి రాజ్యసభకు వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న తమ్ముని చూచి రావణుడు ఎంతో ఆనందించాడు. కుంభకర్ణుడు నమస్కరించి తన ఆసనంలో కూర్చున్నాడు. పిదప కుంభకర్ణుడు లేచి రావణునితో, మహాప్రళయమే వచ్చిందా? భూమి రసాతలానికి కృంగిందా? యముడే దిగి వచ్చాడా? ఏమి ఆపద వచ్చిందని నన్ను నిద్రలేపారు అని మేఘగర్జన లాంటి స్వరంతో అడిగాడు. సమాధానంగా రావణుడు జానకిని బలవంతంగా తీసుకుని రావడం, అందువలన వానరదళంతో శ్రీరాముడు త్రికూట పర్వతానికి విచ్చేయడం, ధూమ్రాక్షుడు వజ్రదంష్టుడు ప్రహస్తుడు మొదలైన ప్రధానులు యుద్ధంలో గతించడం, తాను ఎంతో నైపుణ్యంగా యుద్ధం చేసినా పరాజయం పొందడం అన్నింటినీ వివరించి ఇప్పుడేం చేయాలో నాకు తోచక నిన్ను నిద్రలేపమన్నాను. నేను దుఃఖమనే వ్యాధితో బాధపడుతున్నాను. దానికి తగిన మందు నాకు ఇయ్యవలసింది. ఆపద సమయంలో తోడుగా నిలిచేవాడే నిజమైన బంధువు. సాయిరాం. అన్ని సంశయాలు పూర్తిగా నిరసించాలి అంటే సద్గురు చరణాలను ఆశ్రయించాలి. దట్టంగా వ్యాపించిన చీకట్లు తొలగాలంటే దివిటీలు వెలిగించాలి. శత్రువు శస్త్రాలను నిరోధించడానికి డాలు ముందు పెట్టాలి. కష్టకాలం సంభవించినప్పుడు దాత వద్దకు వెళ్ళాలి. ఆ విధంగా మాకు విపరీతమైన విపత్తు కలిగినందున నిన్ను నిద్రలేపాం అన్నాడు. సమాధానంగా కుంభకర్ణుడు, బుద్ధి కర్మానుసారిణి, జానకిని అనవసరంగా తెచ్చి కులక్షయానికి పునాది వేశావు. రాముడే ఆ వైకుంఠవాసి నారాయణుడు. వానరులంతా దేవతల అవతారాలు అని పూర్వమే నాకు నారదుడు తెలిపాడు. శుభాశుభ కర్మలన్నీ అనుభవింపక తప్పదు. జరగబోయేదాన్ని ఎవరూ తప్పించుకోలేరు. రాజా, నీవు చేయగూడని పని చేశావు. కనీసం సీతను అనుభవించావా అని అడుగగా రావణుడు, నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ నాకు ఆమె వశం కాలా. ఆమె ఎన్నటికీ రామునికి తప్ప వేరెవరికీ వశం కాదు అని బదులిచ్చాడు.
కుంభకర్ణుడు రావణునితో, నీవు మంత్రం జపించి కపటంతో సుందరమైన రఘువీరుని రూపం ధరించు, క్షణంలో సీత నీ వశమవుతుంది అని సలహా ఇచ్చాడు. ప్రతిగా లంకేశ్వరుడు, నేను రఘువీరుని వేషం ధరించగానే, సూర్యుడుదయించగానే చీకటి మాయమైనట్లు, గరుడుని చూడగానే ప్రాణభయంతో సర్పాలు పారిపోయినట్లు, నాలోని దుర్వాసనలన్నీ నశించి పరసతులు మాతృ సమానంగా ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్నీవ్రతుడను అవుతున్నాను. అందువల్ల తమ్ముడా, రాముడు సౌమిత్రి వానరగణాలను సంహరించకుండా జానకి ఎన్నటికీ నా వశం కాదు అన్నాడు. తదుపరి కుంభకర్ణుడు, నేను సకల సైన్యాన్ని మృంగేసి క్షణంలో రామలక్ష్మణులను బంధించి తెచ్చి నా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తాను అన్నాడు. రావణునికి నమస్కరించి అతను బయలుదేరగా అపారమైన సైన్య సమూహం అనుసరించింది. తదుపరి అంశం కుంభకర్ణుడి రణరంగ ప్రవేశం. కుంభకర్ణుడు యుద్ధానికి రాగానే అక్కడున్న వానరులంతా రామచంద్రునికి ఈ విషయం తెలియచేయడానికి పారిపోయారు. కుంభకర్ణుడు ఆంతర్యంలో, నేను ఈ వానరులపైకి వెళ్లి ప్రయోజనమేమి? జంబుకం పైకి సింహం లంఘించటం ఏం గొప్ప? చీమపైకి ఏనుగు పరుగిడినట్లు, కీటకం పైన గరుడు పోరు సలిపినట్లు, మూఢుల సభలో ఎంత గొప్ప పండితులైనా రాణించనట్లు నేను వీళ్లతో కలహించడం వ్యర్థం అనుకున్నాడు. మొదట్లో అసంఖ్యాకమైన రాక్షస సమూహాన్ని చూచి తెలివిగా వానరులు పరిగెత్తారు. తిరిగి శిలలు, వృక్షాలు గైకొని అందరూ కలిసి వచ్చారు. తీవ్రమైన యుద్ధం జరిగింది. రక్తం వరదలై పారింది. అయినా ఘటస్రోతుడు లెక్క చేయక వీళ్లతో యుద్ధం చేయడం దేనికి? మూర్ఖులు వాదించిన పండితుల మనసు రంజిల్లనట్లు, ఆంబోతులెంత పోట్లాడినా పెద్ద పులి లెక్క చేయనట్లు, 18 పద్మాల వానర దళాలు పర్వతాలు పాషాణాలు వేస్తున్నా లెక్క చేయక కుంభకర్ణుడు లోహపు గుండుని తీసుకుని నేరుగా రామునిపైకి వెళ్ళాడు. పర్వతంపై ఎంత వర్షం కురిసినా దానికి కించిత్తు బాధ కూడా ఉండదు. తాబేటి వీపుపై ఎన్ని పూలు పోసినా అది కొంచెం కూడా చెలించదు. ఆ విధంగా ఎన్ని పర్వతాలు పాషాణాలు ఒంటిపై పడుతున్నా కుంభకర్ణునికి ఏమాత్రం బాధ కలగలేదు. హనుమంతుడు శతశృంగ పర్వతాన్ని పెకిలించి కుంభకర్ణునిపై వేయగా అతడు ఒక్క ముష్టిఘాతంతో వెంటనే దానిని ముక్కలు చేశాడు. ఒరే మర్కట, ధైర్యంగా ఉండు, నీవే మా నగరాన్ని తగులపెట్టావు అంటూ కుంభకర్ణుడు హనుమంతునిపైకి శూలాన్ని విసిరేశాడు. ఆ దెబ్బకు మారుతి మూర్ఛిల్లి నేలపై పడిపోయాడు. సాయిరాం. అది చూచి సేనాపతి నీలుడు వాయువేగంతో పరుగున వచ్చాడు. కుంభకర్ణుని యుద్ధ పటిమను విమానాలలో నుండి దేవతలు తిలకించసాగారు. నీలుడు వేసిన పర్వతాన్ని ఒక్క పిడికిటి పోటుతో పిండి చేసి మరి ఒక పిడికిటి పోటుతో నీలుని మూర్ఛిల్లజేశాడు. ఆ పైన యమునికే విద్య నేర్పగల 4 వానరులు ఋషభుడు, శరభుడు, గవాక్షుడు, గంధమాదనుడు పరుగున వచ్చారు. వారు 4 పర్వతాలు కుంభకర్ణునిపై వేస్తే ఆయన ఒక్క గుద్దుతో వాటిని పిండి చేసి శరభుని, గవాక్షుని తన చేతి వేటితో నేల కూల్చాడు. మిగిలిన 2 ఆకాశానికి విసిరేస్తే నేలపై పడి ప్రాణాలు విడిచారు. తదుపరి కుంభకర్ణుడు బ్రహ్మాండం బ్రద్దలయ్యేటట్లు వికటాట్టహాసం చేసి వానరులను భక్షించడానికి పరిగెత్తాడు. ఒక్కసారిగా అనేక మంది వానరులను ఒడిసి పట్టుకుని నోట్లో వేసుకుని చప్పరించి మృంగేశాడు. ఆ విధంగా వేలాది వానరులను నోట్లో వేసుకుని మృంగేస్తే కొంతమంది చెవిరంధ్రాలలో నుండి బయటపడి పారిపోసాగారు. మిగిలిన వానరులు ప్రాణభయంతో యుద్ధం వదిలి పారిపోయి పర్వత గుహల్లో దాక్కున్నారు. కొంతమంది సుగ్రీవుని శరణు వేడగా సుగ్రీవుడు ఒక విశాలమైన పర్వతం గైకొని పరిగెత్తి కుంభకర్ణునిపై పడవేయగా దాన్ని అతను లోహపు గుండుతో చూర్ణం చేశాడు. సుగ్రీవుడు కుంభకర్ణునితో, ఓరి రాక్షస అమంగళ, నీ బలమంతా వ్యర్థం, నీ ముక్కు చెవులు క్షణంలో ఛేదిస్తాను అన్నాడు.
ఈ మాటలు విని విమానాల్లో ఉన్న దేవతాగణాలన్నీ సంతోషించాయి. నీ అగ్రజుడైన దశకంఠుడు దొంగ వలె పంచవటికి వచ్చి చిద్రత్నమైన సౌందర్యవతి అయిన జానకిని దొంగతనంగా తీసుకొచ్చాడు. ఆ దొంగతనానికి శిక్షగా రావణానుజుడవైన నీకు ముక్కు చెవులు కత్తిరించి ఇప్పుడే శిక్షిస్తాను అని శపథం చేశాడు. ఒరే అల్పుడా, నీవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పరుగున వచ్చిన పక్షి బడబాగ్నిని ఆర్పివేసినట్లు, దోమ కోపంతో పర్వతాలన్నింటినీ మృంగివేసినట్లు, తేలు తన తోకతో కొట్టి అగ్నిని ఆర్పివేసినట్లు, సాలీడు తన దారంతో ఐరావతాన్ని కట్టివేసినట్టు, ధగధగ మెరిసే సూర్యమండలాన్ని మిణుగురు పురుగు మృంగివేసినట్టు, ఒరే బలహీనుడవైన వానరమా, నా ముందు కోపపడితే నల్లిలా నీ శరీరాన్ని నలిపివేస్తాను అని కుంభకర్ణుడు మాట్లాడుతూ ఉంటే సుగ్రీవుడు ఒక పర్వతాన్ని ఎత్తుకుని కుంభకర్ణుని గుండెలపై పడవేశాడు. ఆ పర్వతం గుండెలకు తగిలి పిండైపోయింది. కుంభకర్ణుడు కోపంతో సుగ్రీవుని కాళ్ళు పట్టుకుని గిరగిరా త్రిప్పి నేలకేసి కొట్టే అంతలో సుగ్రీవుడు కుంభకర్ణుని చేతిలో నుంచి జారి ఆకాశ మార్గానికి ఎగిరాడు. కపిరాజు గ్రహమండలం వరకు ఎగిరాడు. కాని కుంభకర్ణుడు తిరిగి చేజిక్కించుకుని చంకలో ఇరికించుకున్నాడు. చంకలోని దుర్గంధంతో సుగ్రీవుడు ఊపిరాడక సతమతం కాగా, వాలి మా అన్నకు చేసిన దానికి ప్రతిగా నిన్ను ఈ విధంగా బాధపెట్టి కక్ష తీర్చుకుంటాను అని జయజయధ్వానాల ఘోషలో కుంభకర్ణుడు వెనుతిరిగాడు. జటిలమైన సంసార జాలంలో చిక్కిన సాధకుడు బయటపడటానికి ఎలా ప్రయత్నిస్తాడో ఆ విధంగా ఉంది కపురాజు పరిస్థితి. దుర్గంధంలో పడిన ముత్యం వలె, బురదలో పడిన హంస వలె, కసాయి చేతిలో చిక్కిన నిర్మలమైన శ్రోత్రియ బ్రాహ్మణుని వలె ఉంది సుగ్రీవుని పరిస్థితి. సాయిరాం. కుంభకర్ణుడు బాహా మత్తులో ఉన్నాడు. ఏమాత్రం దేహస్ఫురణ లేదు. ఇది గమనించి చంకలో నుండి సుగ్రీవుడు క్షణంలో జారుకున్నాడు. కన్ను మూసి కన్ను తెరిచేలోగా సుగ్రీవుడు కుంభకర్ణుని భుజాలపై నిలబడి తన పని సాధించుకున్నాడు. రెండు విశాలమైన చెవులను రెండు చేతులతో పట్టుకొని పళ్ల మధ్యలో ముక్కును బంధించి ఒక్కసారిగా కుంభకర్ణుని ముక్కు చెవులు పీకేసి ఆకాశానికి ఎగిరి రాముని పాదాల చెంతకు వచ్చి ప్రేమతో రాముని చరణాలకు ప్రణమిల్లాడు. ఒక్కసారిగా వానరులు జయ జయధ్వానాలు చేశారు. దేవతలు పూలవర్షం కురిపించి సుగ్రీవుడు యశస్వి అని పొగిడారు. రఘువీరుడు సుగ్రీవుని కౌగలించుకున్నాడు. సుగ్రీవుడు ముక్కు చెవులు పీకేసిన కుంభకర్ణునికి ఏమీ తెలియలేదు. కుంభకర్ణునికి జరిగిన అవమానం రావణునికి తెలిసి ఎంతో విచారించాడు. మంగలిని పిలిపించి ఆకాశాన్నంటే వెదుళ్లను తెప్పించి వానికి అద్దం కట్టి 7 అంతస్తుల మహాద్వారంపై మంగలిని నిలబెట్టాడు. కుంభకర్ణుని ఎదురుగా అద్దాన్ని చూపించారు. తెగిపోయిన ముక్కు చెవులను అద్దంలో చూచుకున్న తరువాత చంకలో నుండి సుగ్రీవుడు తప్పించుకున్నాడు అన్న విషయం అప్పుడు కుంభకర్ణునికి బోధపడింది. అగ్నిపూలతో పర్వతం ఎర్రబారినట్లు కుంభకర్ణుని మొహం రక్తసిక్తమైంది. తన స్వరూపాన్ని చూచుకుని మనస్సు కలతబారగా కుంభకర్ణుడు మనస్సులో, నేను ఊరికే తిరిగి వెళ్ళి దశగ్రీవునికి ఏం చెప్పేది, ముఖం ఎలా చూపించేది, కపులతో సహా రామలక్ష్మణులను యుద్ధంలో మృంగివేయడానికి క్షణం కూడా పట్టదు. భూమిని తలకిందులు చేసి దేవతలనందరినీ నాశనం చేస్తానని తలపోసి కుంభకర్ణుడు వెనుతిరిగాడు. పళ్లతో పెదవులను బిగపట్టి చావుకేక పెట్టాడు. దాంతో భూగోళమంతా దద్దరిల్లింది. తిరిగి కుంభకర్ణుడు రావడం చూచి వానరులు పరిగెత్తి శరణు శరణు అంటూ రఘుపతిని శరణుచొచ్చారు. రాఘవుని లక్ష్యంగా పెట్టుకుని కుంభకర్ణుడు పరిగెత్తాడు. దారిలో అపార బల సంపన్నుడైన లక్ష్మణుడు కుంభకర్ణుని యుద్ధానికి పిలిచాడు. ఒక్క క్షణం ఇక్కడ నిలువు, నా శర కౌశలాన్ని చూడు అని పిలిచినా కుంభకర్ణుడు ఆగక రాముని వైపు పరిగెత్తాడు. మిక్కిలి కోపంతో సౌమిత్రి కుంభకర్ణునిపై 7 బాణాలు వేశాడు. కాని అవి మొత్తం కుంభకర్ణుని శరీరంలోనికి ప్రవేశించి లుప్తమైనాయి. సౌమిత్రి లెక్కలేనన్ని బాణాలు వేయగా పర్వతం ముందు పూలవాన కురిసినట్లుగా
ఆ బాణాల తాకిడిని కుంభకర్ణుడు లెక్క చేయలేదు. ఇది గమనించి ఒక గద తీసుకుని విభీషణుడు అన్న వద్దకు పరుగున వచ్చాడు. ముక్కులేనివాడా, ఒక్క క్షణం నాతో యుద్ధం చెయ్యి. నేను పూర్వమే రావణునికి ఎంతో నచ్చ చెప్పాను. కాని అసభ్యమైన కామవికారంతో నా మాటలు వినక తెలివి తక్కువగా ప్రవర్తించాడు. ప్రియవచనాలు చేదుగా ఉంటాయి. చెడు ఎప్పుడు మనస్సుకు తీయగా ఉంటుంది. ఐశ్వర్య మదంతో గర్వంతో బిగుసుకుపోయాడు. రావణుడు చేసిన దుష్కర్మల ఫలితాలు మీకు త్వరలో అనుభవానికి వస్తాయి అని విభీషణుడు హెచ్చరించగా కుంభకర్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ఒరే విభీషణ శతమూర్ఖ, నాకు ముక్కు చెవులు లేవని నవ్వుతున్నావు. నేనెవరో సరిగ్గా చూడు. ఇంతవరకు నేనెవరో నీకు సరిగ్గా తెలియదు. కులక్షయమవుతుందని నీవు ఇక్కడకు వచ్చి వీళ్లతో కలిశావు. నీ ముఖం నాకు చూపించకు, లేదా క్షణంలో నీ ప్రాణాలు తీస్తాను. రాక్షసులలో నేను సింహం వంటి వాడిని. నీవు జన్మతః నక్క వంటి వాడివి. నీవు కులానికి నిప్పు పెట్టిన వాడివి. కాని మాకు తిలాంజలి సమర్పిస్తావని కులోద్ధరణ కొరకు నిన్ను వదిలేశాను. నీవు వేగంగా రాముని వెనుకకు వెళ్ళు. నేనీ రోజు తప్పక క్షణంలో వానరసేనంతా మృంగేస్తాను అన్న మాటలు విని విభీషణుడు వెనుదిరిగాడు. కుంభకర్ణ వధ. కుంభకర్ణుడు లోహపు గుండుతో రామునిపైకి పరుగున వెళ్ళాడు. కుంభకర్ణుని చూచి శ్రీరాముడు, ఈనాడు నా బాణానికి నీవు యోగ్యుడవైనావు. నీవు ముల్లోకాలను పీడిస్తున్నావని తెలిసి నేను అవతరించాను. నీవు మృంగిన వానరులనందరినీ నిన్ను చీల్చి బయటకు రప్పిస్తాను. నీకు మరణం ఆసన్నమైంది. జాగరూకునివై నా వైపు చూడు అంటూ సూర్యకులభూషణుడైన రాముడు వింటిని ఎక్కుపెట్టాడు. ఆ ఆదిపురుషుని ప్రతాపం వేదశాస్త్రాలే వర్ణించలేకపోయాయి. రణరంగధీరుడైన రఘువీరుడు చీకటి ముగియగానే దినకరుడు ఉదయాచలాన విరాజిల్లినట్లు కుంభకర్ణుని ఎదుట నిలిచాడు. రాముడు కుంభకర్ణునితో, నీవు యమపురికి వెళ్ళు. నీ వెనుకనే రావణుని కూడా పంపుతాను. లంకలో విభీషణ్ణి నియమిస్తాను. ఆకాశంలో సూర్యచంద్రులు పరిభ్రమించేంత వరకు రాజ్యం చేస్తాడు అన్నాడు. దానికి బదులుగా కుంభకర్ణుడు, నీవు జన్మాంతర శత్రువు అన్న విషయం మాకు ఎరికే. నీ శక్తి సామర్థ్యాలు వర్ణించావు. కాని నీ ఆటలు నా ముందు సాగవు. పంటికి తగలకుండా కపిసేనంతా మృంగివేయగలను. నీవు ఖరదూషణ త్రిశూలను వధించావు. వాలిని మోసంతో సంహరించావు. నేను నిద్రలో మునిగి ఉన్నప్పుడు ముల్లోకాలు నిన్ను వీరుడని కొనియాడాయని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు నేను వచ్చాను. వనచరాలను పీడించే ఏనుగు సింహం ఎదురుపడగానే నిర్వీర్యమవుతుంది. మేఘాల ముందు ఎంతటి అగ్నిజ్వాలలైనా క్షణంలో చల్లారిపోవలసిందే. ఆ విధంగానే నీవిప్పుడు, ఏది నీ నిర్వాణ బాణం వదులు అని ప్రగల్భాలు పలికాడు. అన్నీ విని రఘునందనుడు వింటికి బాణాన్ని ఎక్కుపెట్టాడు. ప్రళయకాలంలో మెరుపుల వంటి అమోఘమైన రాఘవుని బాణాలను రాక్షసుడు నోటితో మృంగేశాడు. అసంఖ్యాకంగా పైనబడే బాణాలను మృంగివేసిన కుంభకర్ణుని సామర్థ్యానికి వానరులు భయభ్రాంతులయ్యారు. గంగానది అంతా సముద్రంలో కలిసినట్లు బాణాలన్నీ కుంభకర్ణుని నోట్లో కలిసిపోయినాయి. కుంభకర్ణుడు ప్రచండంగా గర్జించగా ఆ కేకకు బ్రహ్మాండమంతా దద్దరిల్లింది. జలచర వనచరాలెన్నో గతించినాయి. ముద్గరాన్ని చక్రాకారంలో త్రిప్పి రామునిపై వేయాలి అనుకున్నాడు. ఇంతలో రణరంగధీరుడైన రాముడు దివ్యాస్త్రాన్ని వెలికి తీసి మంత్రించి బాణానికి చివర ప్రళయాగ్నిని నింపి ఆకర్ణాంతం సారించి బాణం విడిచాడు. ఆ బాణం ముద్గర ఉన్న చేతిని ఛేదించి పాముని గొనిపోయే గరుడునిలా ఆకాశంలోకి దూసుకెళ్ళింది. వెంటనే రాముడు సూర్యమంత్రం జపించి ఇంకో బాణం వదిలాడు. అది రెండవ హస్తాన్ని ఖండించి పైకెగిరిపోయింది. వింధ్య పర్వతం లాంటి రెండు భుజాలు నేలరాలాయి. కాని ఆ భుజాలు కూడా కపి సైన్యాన్ని హింసించసాగాయి. అది చూచి వానరులంతా యుద్ధ భూమిని వదిలి చెట్ల తొర్రల్లోకి పర్వత గుహల్లోకి పారిపోయారు. అక్కడ స్థిరంగా కదలకుండా నిలబడినది ఒక్క రఘురాముడే. రాముడు రెండు బాణాలు తీసి నారి సారించి వేగంగా వదిలాడు. ఆ దెబ్బతో రెండు కాళ్ళు నడుము వరకు విరిగాయి.
ఆ కాళ్ళు చేసిన కోలాహలానికి రాళ్లు కూడా పిండైనాయి. వానరులు పెద్ద 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 చెట్లను తెచ్చి కాళ్లను బలంగా మోదసాగారు. రాక్షసుడు పొట్టతో దొర్లుతూ నోరు చాచి శత్రువుపైకి ఉరికాడు. ఆ సన్నివేశాన్ని విమానాల విమానాలలో ఉన్న దేవతలు చూచి ఆశ్చర్యపోయారు. ముక్కులో నుండి, కళ్ళలో నుండి, నోటి నుండి కుంభకర్ణుడు క్రోధంతో నిప్పులు కక్కసాగాడు. అప్పుడు శ్రీరాముడు భీమకాలాస్త్రాన్ని సంధించాడు. గాలిని చీల్చుకుంటూ వేగంగా వెళ్లే ఆ దివ్య బాణాన్ని ఆకర్ణాంతం నారి సారించి క్షణంలో విడిచాడు రాఘవుడు. వజ్రాయుధం పర్వత శిఖరాలను ఖండించినట్టు ఆ బాణం శిరస్సును ఖండించగా ప్రళయగర్జన చేస్తూ ఆ శిరస్సు ఆకాశాన్ని ఛేదిస్తూ వెళ్ళిపోయింది. దేవతలంతా భయభ్రాంతులై విమానాలలో పారిపోయారు. సూర్యచంద్రులు కూడా భయభ్రాంతులయ్యారు. ఇంతలో ఆ శిరస్సు వేగంగా లంకలో పడింది. ఆ తాకిడికి అనేక భవనాలు నేలకూలాయి. కొంతమంది రాక్షసులు మరణించినారు. ఆ సమయంలో దేవతలు రామునిపై పుష్పవృష్టి కురిపించారు. అందరూ రఘువీరుడు జయించాడని జయ జయధ్వానాలు చేశారు. దేవతలు దుందుభులు మ్రోగించారు. ఆ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వానరులంతా పరుగున వచ్చి రఘుపతి పాదాలకు నమస్కరించారు. కుంభకర్ణుని మిగతా సైన్యం గాయాలతో లంకలో ప్రవేశించి సభకు వెళ్లి జరిగినదంతా వివరించారు. ఆ వర్తమానం విని రావణుడు వికలుడై సింహాసనం నుండి క్రింద పడినాడు. కుంభకర్ణుడు కూడా హతుడైనాడు. తమ్ముడు లేక అంతా శూన్యంగా కనపడుతుంది అంటూ శోక సముద్రంలో మునిగాడు రావణుడు. ఇంతలో ఇంద్రజిత్తు పరుగున వచ్చాడు. రావణుని అనునయించి, రాజా, బాగా ఆలోచించు. మృత్యులోకానికి వెళ్లకుండా ఎవరైనా చిరంజీవిగా ఉన్నారా? మనకు విపత్కాలం ఆసన్నమైంది. వానరులు రాక్షసులను సంహరిస్తున్నారు. మిణుగురు పురుగు సూర్యమండలాన్ని మృంగినట్లు, దోమ భూగోళాన్ని ఒక ఊపు ఊపినట్లు, పక్షిరెక్కగాలికి ప్రళయాగ్ని చల్లారినట్లు, భూతాలు యముని ముక్కలు ముక్కలుగా చేసి భక్షించినట్లు, నరవానరుల చేతిలో వీరకేసరి అయిన కుంభకర్ణుడు యుద్ధంలో మరణించాడు. ఇది మనకు విపరీత కాలం. అందువలన బాగా ఆలోచించు అన్నాడు. రావణుని 20 కళ్ళ నుండి దుఃఖంతో నీరు కారసాగింది. ఆ సమయానికి 6 రాక్షస వీరులు యుద్ధానికి తయారైనారు. శ్రీరామ విజయ గ్రంథం విశేషమైనది. అందులో యుద్ధకాండ వీరరసపూరితం. సావధానంగా శ్రవణం చేస్తే బ్రహ్మానందం కలుగుతుంది. రణరంగధీరుడైన రఘువీరుడు భక్తవత్సలుడు, పరమ ఉదారుడు, అభంగుడు, అక్షయుడు, శ్రీధర వరదుడు, సర్వదా విజయలక్ష్మిని వరిస్తాడు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. సదా చతురులైన భక్తులు శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 27వ అధ్యాయం మధురం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.